ఓం వారాహి జై వారాహి. అందరికీ నమస్తే అండి. మన వారాహిమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మన కోసం వారాహిమ్మ వారు అందిస్తున్న సందేశం ఏంటి అంటే, బిడ్డ, ఈ రెండు పువ్వులలో ఒక పువ్వు తాకు. నీకు నచ్చిన వారిని తలుచుకొని ఒక పువ్వు అనేది తాకు. చామంతి పువ్వా, రోజా పువ్వా, ఏదో ఒక పువ్వు తాకు తల్లి. నీకు ఇష్టమైన వారు నీ గురించి ఏమనుకుంటున్నారు, ఏం ఆలోచిస్తున్నారు అని ఇప్పుడే తెలుసుకొని నీకోసం ఈ యొక్క సందేశం అందిస్తున్నాను అని అమ్మవారు చెబుతున్నారండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్ కింద చాలా వరకు కామెంట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అక్క, మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామని. ఎటువంటి ప్రాబ్లంకైనా సరే మంచి సొల్యూషన్ చూపించే మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. అమ్మవారి ఆశస్సులతో జ్యోతిష్యం చెబుతారు. మీ సమస్యలకు మంచి ఖచ్చితమైన పరిష్కారం కావాలంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేశారంటే మీ ప్రాబ్లం తీరిపోయినట్టే ఫ్రెండ్స్. గురువుగారు చేసే పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీకున్న చెడు ప్రభావం తొలగటం కానీ, మీకున్న జాతక దోషాలు లేదా వాస్తు దోషాలు ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి. మీరు చేయవలసిందల్లా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. మీ ఎలాంటి ప్రాబ్లం అయినా తొలగించుకోండి ఫ్రెండ్స్. గురువు గారిని సంప్రదించవలసిన నంబర్ 9663064444. ఈ నంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇంత గట్టిగా చెబుతున్నాను, మీకు ఇంత కాన్ఫిడెంట్గా చెబుతున్నానంటే మీరు అర్థం చేసుకోవచ్చు. నేను చెప్పించుకొని గురువుగారు చెప్పింది నమ్మకంగా నాకు ఖచ్చితంగా జరిగి నాకు నమ్మకం కుదిరిన తర్వాతే మీ వరకు తెలియజేస్తున్నాను. సో ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. మీ ఎలాంటి సమస్యనైనా సరే తొలగించుకోండి. ఇక మన వారాహి తల్లి సందేశం విషయానికి వస్తే, బిడ్డ, నీకు ఇష్టమైన వారిని తలుచుకొని ఇక్కడున్న పువ్వుల్లో ఒక పువ్వు తాకు. నీ గురించి వారు నీ మనసులో ఏముంది, వారు నీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అన్నీ కూడా చెబుతాను. అయితే ఈ అమ్మను నమ్మి ఒక్కసారి విను. ఏమాత్రం ఆలస్యం కూడా చేయకమ్మా. నీకు ఇష్టమైన వారి పేరు తలుచుకొని ఈ అమ్మ పేరు నర్పవి, వార్తాళి, వారాహి అని ఒక నామాన్ని అనుకొని ఈ ఒక పువ్వుని తాకు. నీ మనసులో అనుకో తల్లి. నీకు వారి మనసులో నీ గురించి ఎలాంటి మాటలు ఉన్నాయి, నీ గురించి ఏమనుకుంటున్నారు అని అన్నీ కూడా క్షుణ్ణంగా నీకు తెలియజేస్తాను. ఈ వీడియో నీకు అన్నీ కూడా వివరంగా అర్థమవుతాయి. ఇది కేవలం నీ యొక్క మైండ్ అనేది చాలా పాజిటివ్గా అనేది ఉంటుంది. నీవు నమ్మకంతో అయితే ఖచ్చితంగా చూడాలి. అలాగే ఒక పాజిటివ్ మైండ్తో విన్నావంటే నీ మనసు కూడా చాలా రీఫ్రెషింగ్గా ఉంటుంది. ఒకవేళ కాదు, నాకు కనెక్ట్ అవ్వలేదు అనుకుంటే మాత్రం మీరు నేరుగా నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఖచ్చితంగా ఒక పువ్వునైతే తాకు బిడ్డ. నీవు ఎవరి గురించి అయితే మనసులో అనుకొని ఈ యొక్క పువ్వుని తాకావో ఆ వ్యక్తి నీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఏం అనుకుంటున్నారు అని క్షుణ్ణంగా చెబుతాను. మొట్టమొదటిగా చామంతి పువ్వు. చామంతి పువ్వుని అనేది అనుకొని నీ మనసులో ఆ వ్యక్తి పేరు అనుకున్నావు కదా, ఆ అనుకున్న వ్యక్తి నీ పేరుని తలుచుకుంటూ నీ రూపాన్ని మదినిండా నింపుకొని అన్నీ కూడా నీ ఆలోచనలతోనే వారు ఉన్నారమ్మా. వారి ఆలోచన మొత్తం కూడా నువ్వే ఉన్నావు. అవును బిడ్డ, వారి ఆలోచనలో నువ్వు మాత్రమే ఉన్నావు అనేది ఎలాంటి సందేహం లేదు. వారైతే నీ గురించి చాలా మంచిగా అయితే ఆలోచిస్తున్నారు. మీరు ఈ సంబంధంలో చాలా ముఖ్యమని అయితే వారు అనుకుంటూ ఉన్నారు. అలాగే మీ వైపు నుండి పూర్తి ప్రయత్నం ఉంది అని ఆ వ్యక్తి తెలుసు. మీరు చాలా మంచి వ్యక్తి అని కూడా వారు భావిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ సంబంధాన్ని చాలా నిజాయితీగా నిర్వర్తిస్తారు అని, ఎదుటి వ్యక్తికి సంతోషాన్ని ఇవ్వటానికి, వారి ముఖంపై చిరునవ్వు తెప్పించడానికి మీరు కారణంగా ఉంటారు అని వారు కోరుకుంటున్నారు. మీ స్వభావం ఏంటి అంటే, మీకు ఎంతవరకు సాధ్యమో ఎదుటి వ్యక్తికి సాయం చేస్తారు, మంచి ప్రేమను కూడా అందిస్తారు. ఈ విషయాలన్నీ కూడా వారికి క్షుణ్ణంగా తెలుసు. మీ గురించి వారి మనసులో మంచి ఆలోచనలు అయితే ఉన్నాయి బిడ్డ. మీరు ఏదో ఒకటి ఆలోచిస్తున్నారు అని, మనసులో ఒక నిర్ణయం తీసుకుంటున్నారు అని, మీ జీవితంలో చాలా అంటే చాలా ముఖ్యమైన దానికోసం నిర్ణయం తీసుకుంటున్నారని ఆ వ్యక్తికైతే అనిపిస్తూ ఉంది. మీ యొక్క మనసులో ఆ సమయం గందరగోళం ఉంది అని కూడా ఏ విషయాల గురించి గమనించలేకపోతూ ఉన్నారు, ఏం ఆలోచించలేకపోతున్నారు అని ఈ విధంగా అయితే మీ గురించి అర్థం కావడం లేదని వారైతే అనుకుంటున్నారమ్మా. అలాగే మీ హృదయం మాట వినాలా, మీ మనసు మాట వినాలా, ఏం చేయాలో సతమతమైపోతూ ఉన్నారు. అవును కదా, కానీ మీరు మాత్రం మీ హృదయం మాట విని తీరాలి. అదే మీరు అనుకుంటున్నారు. మనసు చెప్పింది చేయలేరు, మనసు చెప్పందే చేయలేరు. ఎందుకంటే మీరు మీ హృదయంతో ప్రతి పని చేస్తూ ఉంటారు కాబట్టి. ఎవరు మనసు నొప్పించరు, మీ మనసును ఉపయోగించడానికి ఇష్టపడరు. ఎందుకంటే మనసు ఉపయోగిస్తే ఆ సంబంధం నిజాయితీగా ఉండదు.
అని మీరు భావిస్తున్నారు. ఆ సంబంధం అనేది నిస్వార్థంగా ఉండదు. ఎక్కడో ఒక చోట స్వార్థం చోటు చేసుకుంటుంది. ఏదైనా విషయంలో స్వార్థం అనేది ఉండదు. జోడించబడితే ఆ సంబంధం ఒక లాభం కోసం ఉన్నట్లుగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ యొక్క సమయంలో మీరు చూడవలసింది, తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. మీ నిద్రని గందరగోళం చేశారు. ఎటు వెళ్ళాలో మీకు తెలియట్లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏ విషయం కోసమైతే మీరు ఎంత ప్రయత్నం చేశారో ఆ సంబంధానికి మీరు ఎంతో న్యాయం చేశారు. కానీ దానికి బదులుగా మీకు ఎటువంటి సంతోషం లేదు కదా. కాబట్టి ఈ సంబంధం గురించి ఏదైనా సరే నిర్ణయం తీసుకోవాలి అని అనుకుంటున్నారు. ఇలా ఆలోచిస్తున్నారు కూడా మీరు. మీ జీవితంలో సమతుల్యతను కాపాడుకోలేకపోతున్నారు. మీ మనసును బాధ పెడుతుంది. ఈ సమయంలో ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారు కూడా. ఇవన్నీ కూడా మీ వ్యక్తికి తెలుసు. ఆలోచించే ఆలోచన ఈ వ్యక్తి మీ సంబంధం గురించి ఏం ఆలోచిస్తున్నారంటే బిడ్డ, మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఎలాంటిదైనా స్నేహం కావచ్చు, ప్రేమ కావచ్చు, ఆ బంధానికి ఏ పేరైనా కావచ్చు, ఈ విషయం అయితే కనెక్ట్ చేసి చూడవచ్చు. మనమైతే మాత్రం ఇప్పుడు చూడబోతున్నాము ఈ వ్యక్తి సంబంధాన్ని ఎలాంటి దృష్టితో చూడబోతున్నారు అంటే చాలా పాజిటివ్గా, మీ పట్ల చాలా విభిన్నమైన అభిప్రాయంతో ఉన్నారు. అలాగే ఆకర్షణ ఉంది వారికి అనిపిస్తుంది బిడ్డ. ఎందుకు నేను ఎప్పుడు కూడా ఈ వ్యక్తి గురించి ఆలోచిస్తున్నాను, ఎందుకు ఈ వ్యక్తి నా మనసు నుండి వెళ్ళడం లేదు, ఒక్క క్షణం కూడా నా ఆలోచనల నుంచి ఎందుకు వెళ్ళడం లేదు. కొన్నిసార్లు వారికి అనిపిస్తూ ఉంటుంది మీరు ఏదైనా మాయాజాలం చేశారో, ఆ తర్వాత మళ్ళీ ఆలోచిస్తారు ఇదేంటి నేను ఇలా అనుకుంటున్నాను, అలాంటిది ఏమీ అయి ఉండదులే అని. 24 గంటలు ఒక వ్యక్తి చుట్టూ తిరుగుతూ ఉంటే ఎక్కడో ఒక చోట మనసులో అనిపిస్తుంది కదా, అసలు ఎందుకు ఇలా ఉంది అని వెలుగులోకి వస్తుంది. ఈ సంబంధాన్ని ఆ వ్యక్తి మంచి దృష్టితో చూస్తున్నారమ్మా. ఆ సంబంధానికి మంచి భవిష్యత్తు ఉందని వారు కోరుకుంటున్నారు. ఎందుకంటే మీ పట్ల ఎంతో ప్రేమ ఉంది, ఎంతో ఆకర్షణ ఉంది, శారీరక ఆకర్షణ ఉంది, ప్రేమ కూడా ఉంది, ఇష్టం కూడా ఉంది, అన్నీ ఉన్నాయి. వారికైతే ఇలా అనిపిస్తుంది బిడ్డ, మీ ఇద్దరి సంబంధం ఈ జన్మది కాదు, ఇద్దరి సంబంధం గత జన్మలో కనెక్ట్ అయి ఉంది అని. అదేవిధంగా ఈ జన్మలో కూడా ఉన్నాము అని వారు అనుకుంటున్నారు. భవిష్యత్తులో కూడా కలిసే ఉంటాము అని కోరుకుంటున్నారు. ఈ వ్యక్తి అయితే ఈ సంబంధాన్ని కొనసాగించాలని చూస్తున్నారు. అలాగే ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నా సరే మీ జీవితం బ్రహ్మాండంగా ఉండబోతుంది అని అయితే వారు అనుకుంటున్నారు. ఈ సంబంధంతో మీ భవిష్యత్తు అయితే వారు చూస్తున్నారమ్మా. అలాగే ఆలోచిస్తున్నారు, మీతో ఉండాలని కోరుకుంటున్నారు. అలా ఒక చెడు శక్తి కూడా ఉంది తల్లి. ఒక రకంగా ఆలోచించండి, వారికి అనిపిస్తూ ఉంటుంది మీరు వారితో ఉండే జీవితం అద్భుతంగా ఉంటుంది అని. ఒక వ్యక్తి తన కోరుకున్న విధంగా ఉంటుంది అని మీ గురించి అయితే వారి మనసులో చాలా అంటే చాలా పాజిటివ్గా ఉంది. మీరు వారితో ఉంటే వారి జీవితం ఎటువంటి లోటు ఉండదు. ఇవన్నీ కూడా వెలుగులోకి వస్తాయి. అలాగే ఆ వ్యక్తి తదుపరి అడుగు ఏంటి మీరైతే వారి దృష్టిలో ఉంచండి. ఆ వ్యక్తిని మీ మనసులో ఉన్న స్థిరంగా నిలుపుకోవాలని కోరుకుంటున్నారు. మీరు ఎంత శ్రద్ధగా, నమ్మకంతో ఇది నమ్ముతున్నారో, వింటారో తప్పకుండా వారి మనసుకు కూడా కనెక్ట్ అవుతారు. ఇలా చేస్తే మాత్రం తప్పకుండా మీరు సంబంధం అయితే కొనసాగుతుంది. ఆ వ్యక్తి తదుపరి అడుగు ఏంటో ఇప్పుడు తెలుసుకో తల్లి. వారైతే అటువైపు నుంచి ఒక అడుగు ముందుకు వేయాలని ఎంతో ఆరాటపడుతున్నారు. మీ వైపుకు రావాలని కోరుకుంటున్నారు. కానీ ఏదో ఒకటి మీ సంబంధం మధ్య జరిగింది. మూడో వ్యక్తి అయి ఉండొచ్చు, లేదా ఒక వ్యక్తి వల్ల మీ ఇద్దరి మధ్య గొడవలు జరిగి ఉండొచ్చు. తదుపరి చర్యలు ఈ వ్యక్తి అయితే తీసుకోవాలని కోరుకుంటున్నారు, కానీ తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే పదే పదే కొన్ని విషయాలు తమ మనసుని బాధ పెడుతూ ఉంటాయి. తమ జీవితంలోకి వెళ్ళిపోయిన వ్యక్తి ఎవరైనా సరే ఆ వ్యక్తి తమ ఆలోచనలో ఇంకా చోటు చేసుకున్నారు. ఆ వ్యక్తిని కూడా బాగా గుర్తు చేసుకున్నారు, లేదా జీవితంలో లేని వ్యక్తి గురించి పదే పదే ఆలోచిస్తూ ఉంటారు. రాబోయే 1 లేదా 2 వారాలలో ఈ వ్యక్తి అయితే ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. కానీ ఆ తర్వాత విషయం చాలా మంచిగా పాజిటివ్గా కనిపిస్తున్నాయి. మీకు ఇష్టమైన వ్యక్తి మీ దగ్గరకు తప్పకుండా వస్తారు. కాకపోతే కొంచెం సమయం పట్టచ్చు. మీ ఇద్దరి మధ్య భవిష్యత్తు ఏంటో కూడా ఇప్పుడు తెలుసుకోమ్మా, విను. మీ సంబంధంలో అయితే చాలా త్వరగా ఫలితాలు అయితే కనిపిస్తాయి. మంచి భవిష్యత్తు మీకు రాబోతుంది. ఇంకా చాలా విషయాలైతే చూస్తారు, అర్థం చేసుకుంటారు. మీ హృదయం కూడా విరిగిపోయింది, కానీ తెలియని విషయాలు చాలా ఉన్నాయి బిడ్డ.
మొదట ఈ వ్యక్తి అన్ని విషయాలు కూడా ముందు వ్యక్తం చేస్తారు. వారి మనసులో ఉన్న వారిని బాధించిన విషయాలను అన్నీ కూడా మీతో చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. ఒకవేళ ఈ విషయాలు మీ ముందుకు వస్తే మీరు వదిలేసి వెళ్ళిపోతారేమోనని వారు భయపడుతున్నారు. కొన్ని విషయాలు చెప్పడం చాలా కష్టం. మీరు ఏ సంబంధం గురించి అనుకుంటున్నా సరే, ఎంత పెద్దదైనా సరే ఆ వ్యక్తి దాన్ని చెప్పడానికి వెనుకడుగు వేస్తారు, ప్రయత్నిస్తారు, కానీ చెప్పలేకపోతారు. అలాగే ఆ వ్యక్తి మీతో కొత్త సంబంధం ఏర్పరచుకుంటారు బిడ్డ. అలాగే వారు కొన్ని విషయాలు చెప్పినప్పుడు మీ హృదయం విరిగే అవకాశం ఉంది. అందుకే మీ దగ్గర కొన్ని విషయాలు చెప్పట్లేదు. కానీ వారైతే ఈ సంబంధంలో ఏమీ దాచకూడదనే భావిస్తున్నారు. ఎందుకంటే ఈ వ్యక్తి చాలా అంటే చాలా మీ ప్రేమను కోరుకుంటున్నారు కాబట్టి. వారు చేసిన పనులు లేదా దాచిన విషయాలు మీతో చెప్పాలి అని భావిస్తున్నారు. ఆ తర్వాత వారు మీ ముందు చెబుతారు. కానీ నిర్ణయం మీరే తీసుకోవాలి. మీరే న్యాయం చేయాలి. ఈ సంబంధం మీరు ఏం చేయాలి అనుకుంటున్నారో అదే చేయాలి. ఎందుకంటే ఈ వ్యక్తి మీ నుండి ఏది దాచాలి అనుకోవడం లేదు కాబట్టి. అన్నీ కూడా మీతో చెప్పాలి అంటున్నారు కాబట్టి మీ భవిష్యత్తు అయితే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ 1-2 వారాల్లో ఈ విషయాల గురించి మీరు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఒక మార్పు వచ్చినప్పుడు, జీవితం మారినప్పుడు ఒక సర్కిల్ పూర్తి సర్కిల్ అనేది ఏర్పడుతుంది. అది కొంచెం సమయం తీసుకుంటుంది. ఆ సమయంలో కొన్ని విషయాలు, కొన్ని మార్పులు కూడా నీకు కనిపిస్తాయి. ఆ వ్యక్తి చెడ్డగా అనిపిస్తుంది. అతని హృదయం విరిగిపోతుంది. అప్పుడు వారికి అనిపిస్తుంది ఈ వ్యక్తి ఎలా చేయగలరు, కాబట్టి అర్థం చేసుకోండి. కొత్త మార్పు వచ్చినప్పుడు, కొత్త ప్రారంభం జరిగినప్పుడు దానికి ముందు కొంచెం బాధగానే ఉంటుంది కదా. ఎలా అయితే బిడ్డ జన్మించే ముందు ఆ బిడ్డకి ఎంత బాధ ఉంటుందో కదా, అలాగే అమ్మా ఆ తల్లి ఎంత బాధపడుతుందో కదా. అలాంటి విషయాలు ఎన్నో జరుగుతాయి. కాబట్టి ఏదైనా సరే కొత్త ప్రారంభం జరిగినప్పుడు కాస్త బాధగానే ఉంటుంది. మీ సంబంధం గురించి కూడా ఇలాగే ఆలోచించండి. పాజిటివ్గా ఆలోచించండి. మీరు ఈ వ్యక్తిని మనసులో ఉంచుకొని అనుకున్నదే మీ నిర్ణయం తీసుకోవాలి. వారు చేసిన తప్పులు మీ ముందు ఉంచుతారు. ఏది కూడా దాచరు. ఇక ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరే ఈ వ్యక్తి అయితే ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అనేది నిర్ణయించుకోవాలి. కానీ అయితే బిడ్డ వారు అనుకుంటున్నారు ఇక మీరు సరైనదే చేయాలని. ఖచ్చితంగా వారు కూడా మీకు తోడుగా ఉంటారు. ఈ యొక్క చామంతి పువ్వు ఎవరైతే తాకారో వారికైతే ఇలా మీకు కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నాను. కనెక్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఎస్ అని కామెంట్ చేయండి. ఇక రెండవ పువ్వు రోజా పువ్వు ఎవరైతే తాకారో మీ గురించి మీరు అనుకున్న వ్యక్తి ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని ఆశగా ఉందా? మీ మనసులో ఉన్న వారి గురించి తెలుసుకోండి. ఈ వ్యక్తి మీ గురించి ఆలోచిస్తున్నారు. వారి హృదయంలో మీ గురించి ఏముంది, ఈ సంబంధం ఏంటి, ఆలోచన ఏంటి, తదుపరి అడుగు ఏంటి, సంబంధంతో ఈ భవిష్యత్తు ఏమవుతుంది, ఇవన్నీ విషయాలు కూడా క్లుప్తంగా తెలుసుకోవడానికి నువ్వు ముందున్నావు కదా. చాలా మంచిగా మంచి ఆలోచనలతోటి ముందుకు రాబోతున్నావు. ఆ వ్యక్తి దృష్టిలో నీ మొహాన్ని ఊహించుకోండి. ఇక వారు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో, వారి మనసులో ఏం అనుకుంటున్నారో కొంచెం నిస్వార్థంగా ఉండే వ్యక్తమ్మా. నీ మనసు అనేది ఇష్టం వచ్చినట్లు చేసే వ్యక్తి, చాలా అమాయకం గల వ్యక్తి. నువ్వు ఏదైనా చెప్పేటట్లు వినేటట్లుగా చూస్తారు. దీనివల్ల కొన్నిసార్లు మీ జీవితం ప్రమాదంలో కూడా పడే అవకాశం ఉంది. మీరైతే కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు, ఎవరి మాట కూడా వినరు. మనసుకి ఇష్టం వచ్చినట్లుగా చేసే స్వభావం ఏది అని చాలా మనోహరమైన స్వభావంతో ఉంటారు. ఒక అమాయకమైన పసిపిల్లల్లా మీరు ఉంటారు. అయితే తల్లి ఎంత చెప్పినా సరే వినని పసిపిల్లవాళ్ళ ఉంటారు. అయితే వారు తెలివైన వ్యక్తి, శత్రువులపై విజయం సాధించడం అంతా బాగానే ఉంటుంది, మీకు తెలుసు కదా. అలాగే మీరు జీవితాన్ని 0 నుండి ప్రారంభించుండొచ్చు. ఎన్నోసార్లు నష్టపోయారు, మళ్ళీ ప్రారంభించారు. మీకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. స్నేహితులతో కలిసి తిరగడం మీకు ఇష్టం. మీ స్వభావం గురించి చెప్పాలి అంటే మీది మనోహరమైన మనస్సు. హృదయం పరిశుద్ధంగా ఉంటుంది. మనసులో ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తారు. ఎవరి గురించి ఏమైనా చెడుగా అనిపించినా సరే వెంటనే చెప్పేస్తారు. ఈ కారణంగానే చాలామంది మీతో చెడుగా మాట్లాడతారు. ఈ విషయాల గురించి ఆ వ్యక్తి మీతో చెబుతారు, ఇలా మాట్లాడవద్దు, ఇలా అనవద్దు అని. ఎవరైనా ఏదైనా నిన్ను అంటే వారు భరించలేరు. నిన్ను ఏదైనా అంటే వారు తట్టుకోలేరు. చెప్పినా సరే మీరైతే మీ మనసును మీరు నియంత్రించలేరు అనుకోండి. మీకు నచ్చినట్లుగానే ప్రవర్తిస్తారు.
అయితే వారు అనుకుంటున్నారు బిడ్డ, మీరైతే అందరికీ సంతోషాన్ని పంచేవారు. మీరు ఆనందంగా ఉండటం ఇష్టం. ఆందోళనగా ఉండటం మీకు ఇష్టం ఉండదు. మీ చుట్టూ ఎవరున్నారు, మీ విషయాల గురించి వారికి బాగా తెలుసు. అలాగే మీరు జీవితంలో కష్టపడి సాధించాలి అని మీ మనసుని గట్టిగా సంకల్పం తీసుకుంటారు. అలాగే మీకు చాలా కోరికలు కూడా ఉన్నాయి. మీరు మీ జీవితంలో చాలా కష్టపడ్డారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపాయి కోసం మీరు బాధపడ్డ రోజులు ఉన్నాయి. ఇకపై మీ జీవితంలో స్ట్రగుల్స్ అనేవి చేయడం ఏమాత్రం మీకు ఇష్టం లేదు. డబ్బు అనేది చాలా ముఖ్యమే జీవితంలో. ఈ విషయం గురించి వారు ఆలోచిస్తున్నారమ్మా. ఇక మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం గురించి ఆ వ్యక్తి ఏం ఆలోచిస్తున్నారో ఎప్పుడైతే తెలుసుకో. ప్రస్తుతం ఈ వ్యక్తి అయితే ఎలాంటి ఆలోచనలతో ఉన్నారంటే వారి జీవితంలో కొన్ని విషయాలైతే ఉన్నాయి. వాటిని మీ ముందు బహిరంగంగా చెప్పరు. ఇప్పుడు చెప్పాలి అని కూడా వారు అనుకోవడం లేదు. మీరైతే ఈ వ్యక్తితోటి సంబంధం కొనసాగించాలని అయితే ఆలోచిస్తున్నారు. ప్రస్తుతానికైతే వారు మీ సంబంధం గురించి ఆలోచించడం లేదు బిడ్డ. వారి జీవితంలో జరిగిపోయినాయి కొన్ని విషయాలు. వారైతే ఇప్పుడు వివాహ సంబంధం గురించి అయితే ఆలోచించటం అస్సలు లేదు. ఇది మాత్రం నిజం. వారైతే ఒక సమయం కోసం ఎదురు చూస్తున్నారు. ఏదైనా ఒక విషయం జరిగిన తర్వాత నిర్ణయం తీసుకోవచ్చని అనుకుంటున్నారు. ఇప్పుడైతే ఈ సంబంధం గురించి పాజిటివ్ లేదు. కానీ మీరైతే ఏమాత్రం నిరాశపడవద్దు. మీ వయసుతైతే చిన్న వయసు అయితే 23 ఈ వయసు కావచ్చు. చిన్న వయసే. మీ వయసులో కొంతమంది ఇలాగే ఆలోచిస్తారు. సీరియస్గా రిలేషన్లోకి వెళ్ళరు. సీరియస్గా రిలేషన్ గురించి ఆలోచించరు. ఎందుకంటే బ్రేకప్లు, రిలేషన్స్, మళ్ళీ బ్రేకప్లు, రిలేషన్లు ఇలా జరుగుతూ ఉంటాయి. అలాగే వారి జీవితంలో మీకంటే ముందు ఒకరు ఉన్నారు బిడ్డ అని వారు కూడా గాఢమైన సంబంధం ఉండేది. ఆ వ్యక్తితోటి హృదయపూర్వకంగా కలిసి ఉండొచ్చు. కానీ ఆ వ్యక్తి మోసం చేసి వెళ్ళిపోయారు. కానీ ఆ వ్యక్తి ఆలోచనలు తనతో ఇంకా ఉండొచ్చు. అతనికి బాధిస్తుండొచ్చు. వారు చేసిన మోసం కానీ, కుట్ర కానీ ఇంకా కూడా వారి మనసు నుంచి వెళ్ళలేదు. అయితే వారు అనుకుంటున్నారు మీరు వారి మనసు తెలుసుకోగలరని. ఒక సమయం అంటూ ఉంటుంది కదా అన్నిటికీ. ఆ సమయం వస్తుంది. అప్పుడు మీతో కలిసి ముందుకు వెళ్ళాలి అని అయితే వారు కోరుకుంటున్నారు. కనీసం మీరు ఒక నెల అయితే వేచి ఉండాలి. ఈ వ్యక్తి మీకు దూరం కాకూడదు అని అనుకుంటే, ఈ సంబంధం భవిష్యత్తులో ఎలా ఉండాలి అని అనుకుంటే ఇప్పుడు మీకు అర్థమవుతుంది. మీరు మీ జీవితంలో నిర్ణయం తీసుకోగలరు. ఈ వ్యక్తి గురించి మనకి యూనివర్స్ ఈ విధంగా కూడా చెబుతుంది. మీ ఇద్దరి భవిష్యత్తు ఏంటి అంటే మీరు జీవితంలో ముందుకు కదలబోతుంది. చాలా పాజిటివ్గా అయితే ఉంది బిడ్డ. ఈ వ్యక్తితోటి మీరు సంబంధం కోరుకుంటే మీ భవిష్యత్తు అనేది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇందులో ఎలాంటి అనుమానం కూడా లేదు. అలాగే మీరు కాస్త వేచి చూడాలి. భవిష్యత్తు అనేది చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది. మంచి జడ్జిమెంట్ ఇవ్వబోతుంది. ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని అస్సలు మోసం చేయరు. ఈ వ్యక్తి అయితే ఒకరిని మనసులో ఉంచుకొని తన ప్రేమతో మీరు అస్సలు మాట్లాడరు. వారు ఎవరైనా వదిలేస్తే హృదయం నుండి మనసు నుండి వెళ్ళిపోయేదాకా వేచి ఉండి తర్వాత ముందుకు వెళ్తారు. మనసులో ఒకరిని పెట్టుకొని పైకి ఇంకొకరితో ప్రేమించటం అస్సలు చేతకాదు. మీపై ప్రేమ అనేది నిజాయితీగా స్వచ్ఛంగా ఏర్పడింది. చాలా పవిత్రంగా ప్రశాంతంగా ఉందన్నమాట. మిమ్మల్ని అయితే వారు వదులుకోరు. గొప్పగా ప్రేమిస్తున్నారు. మీరు లేకపోతే వారి జీవితమే లేదు అన్నట్టుగా వారు భావిస్తున్నారు. కాబట్టి వారు వచ్చి మిమ్మల్ని ఒక దేవతలా పూజిస్తున్నారు. కాబట్టి ఎప్పటికీ వదులుకోవద్దు. ఇది ఖచ్చితంగా రోజా పువ్వు తాకిన వారికి కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నాను. ఆశీస్సులతో మీ సంబంధం బలపడుతుంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి.